Hi to all, welcome back to this channel. This is Akshita. సో ఈ వీడియోలో నేను మీకు 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ చాప్టర్ 5 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. చాప్టర్ 5 వచ్చేసి రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్. అండ్ మనం ప్రీవియస్ వీడియోలో చూసుకున్నట్టయితే రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ డిఫరెంట్ సర్ఫేసెస్లో, అంటే ప్లేన్ సర్ఫేసెస్లో రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది అండ్ కరువు ప్లెయిన్ సర్ఫేసెస్లో ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నాం. బట్ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నటువంటి టర్మినాలజీ వచ్చేసి రీఫ్రాక్షన్ అన్నమాట. యాక్చువల్గా రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లెయిన్ సర్ఫేసెస్లో మనం పార్ట్ 1 వీడియో కంప్లీట్ చేసాం. దిస్ ఈస్ ద కంటిన్యూషన్ వీడియో. అండ్ పార్ట్ 1 వీడియోలో రీఫ్రాక్షన్ అంటే ఏంటి, రిలేటివ్ రీఫ్రాక్షన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఓకే, రీఫ్రాక్షన్ అంటే ఏంటి తెలుసుకున్నాం. సో ఎప్పుడైతే లైట్ ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి ట్రావెల్ చేస్తూ ఉంటుందో ఇంటర్ఫేస్ వద్ద ఆ లైట్ యొక్క స్పీడ్ చేంజ్ అవుతుందన్నమాట. అదేవిధంగా ఆ లైట్ యొక్క డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. దీన్నే మనం రీఫ్రాక్షన్ అంటున్నాం. ఇక రిలేటివ్ రీఫ్రాక్షన్కి వచ్చేస్తే, సో రిలేటివ్ రిఫ్రాక్షన్ వచ్చేసి సెకండ్ మీడియంలో ఉన్నటువంటి రీఫ్రాక్షన్ టు ద ఫస్ట్ మీడియంలో ఉన్నటువంటి రీఫ్రాక్షన్ అనమాట. సో దట్ ఈస్ రిలేటివ్ రీఫ్రాక్షన్ ఈక్వల్స్ టు రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఇన్ సెకండ్ మీడియం బై రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఇన్ ఫస్ట్ మీడియం అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఆర్ యూ క్లియర్ నౌ? దెన్ ల్యాబ్ యాక్టివిటీకి వెళ్ళిపోదాం మనం. సో ల్యాబ్ యాక్టివిటీలో ముందుగా ఏంటి అంటే అబ్టైనింగ్ ఏ రిలేషన్ బిట్వీన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్. యాక్చువల్గా మనం లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని తెలుసుకున్నాం, రైట్ నో. సో బట్ మనం ఇక్కడ చేస్తున్నటువంటి యాక్టివిటీలో ఏంటి అంటే ఇన్సిడెంట్ యాంగిల్కు అలాగే రీఫ్రాక్షన్ యాంగిల్కు ఇక్కడ రీఫ్రాక్షన్ టోటలీ డిఫరెంట్ టర్మినాలజీ. సో డోంట్ బి కన్ఫ్యూజ్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కు అలాగే యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్కు ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని మనం తెలుసుకోబోతున్నాం. మెటీరియల్స్ రిక్వైర్డ్. ఈ ల్యాబ్ యాక్టివిటీకి కావాల్సినటువంటి మెటీరియల్స్ వచ్చేసి ఏ ప్లాంక్, వైట్ చార్ట్, ప్రొటాక్టర్, స్కేల్, small black painted plank, a semi-circular glass disc of thickness nearly 2 centimeters, and pencil and laser light. సో ఇప్పుడు మనకు కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏంటేంటి, ఒక ప్లాంక్ కావాలి, ఓకే, అలాగే ఒక వైట్ చార్ట్ కావాలి, అండ్ నెక్స్ట్ మనకు యాంగిల్స్ మెషర్ చేయడానికి ప్రొటాక్టర్ కావాలి, స్కేల్, అలాగే పెన్సిల్, ఓకే, అండ్ లేజర్ లైట్ కావాలి, ఓకే, ఒక బ్లాక్ పెయింటెడ్ ప్లాంక్ కూడా కావాలి. ఓకే, సో దీస్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్ యాక్టివిటీ. ఓకే, నౌ ప్రొసీజర్. టేక్ ఏ వుడెన్ ప్లాంక్ విచ్ ఈస్ కవర్డ్ విత్ వైట్ చాట్. Draw 2 perpendicular lines passing through the middle of the paper as shown in the figure 4a. ఎస్, ఇప్పుడు మనం ముందుగా ఒక వుడెన్ ప్లాంక్ తీసుకొని ఆ వుడెన్ ప్లాంక్ మొత్తం వైట్ చార్ట్తో కవర్ అయి ఉండాలన్నమాట. ఇప్పుడు ఆ వైట్ చార్ట్ మీద మనం ఆ పేపర్ యొక్క మిడిల్లో 2 పర్పెండికులర్ లైన్స్, ఓకే, 2 పర్పెండికులర్ లైన్స్ని డ్రా చేయాలి. సో ఇక్కడ ఇచ్చారు కదా మీకు, సో లైక్ దిస్ అన్నమాట. ఓకే, దెన్ let the point of intersection be O. Mark one line as n which is normal to another line marked as mm. Here mm represents the line drawn along the interface of two media and nn represents the normal drawn to this line at O. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు మనం ఇక్కడ డ్రా చేసాం 2 పర్పెండికులర్ లైన్స్ని. ఓకే, సో ఈ 2 పర్పెండికులర్ లైన్స్లో సో దిస్ ఈజ్ ద పాయింట్ O. ఓకే, సో ఒక లైన్ వచ్చేసి మనం ఎన్ అని చెప్తున్నాం, ఓకే, అండ్ ఇంకొక హారిజంటల్ లైన్ వచ్చేసి ఎంగా చెప్తున్నాం. ఇక్కడ ఎంఎం అనేటువంటి లైన్ వచ్చేసి ఇంటర్ఫేస్ని డివైడ్ చేస్తూ ఉంది. అంటే ఇదొక మీడియం 2 మీడియంని డివైడ్ చేస్తూ ఉంది ఇంటర్ఫేస్. అండ్ నెక్స్ట్ ఎన్. సో ఈ వర్టికల్ లైన్ మనకేం రిప్రజెంట్ చేస్తుందంటే నార్మల్ అన్నమాట. ఓకే, సో ఓ వద్ద మనం నార్మల్ని డ్రా చేసాము.
take a protractor and place it along NN in such a way that its center coincides with O as shown in figure 4a. Then mark the angles from 0 to 90 degrees on both sides of the line NN as shown in figure 4a. Repeat the same on other side of line NN. The angle should be indicated on the curved line. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ప్రొట్రాక్టర్ని తీసుకొని ఎన్ఎన్ వర్టికల్గా ఉన్న లైన్ ఉంది కదా ఎన్ఎన్, సో ఆ లైన్కు మనం ప్రొట్రాక్టర్ పెట్టి సో ఓ వద్ద నుంచి మనం యాంగిల్స్ని డ్రా చేసుకుంటాం. అంటే 0 నుంచి 90 డిగ్రీస్ని సో ఎన్ఎన్ ఒక సైడ్కు లెఫ్ట్ సైడ్కు రైట్ సైడ్కు ఈ విధంగా మనం డ్రా చేసుకుని రావాలన్నమాట. ఇక్కడ చూడండి మీకు 4ఏలో కనిపిస్తుందా 0 to 90 డిగ్రీస్ అండ్ నెక్స్ట్ అగైన్ మళ్ళీ 0 నుంచి 10, 20, 30 ఇలాగా ఇటు పక్కన యాంగిల్స్ ఇటు పక్కన యాంగిల్స్ మనం ప్రొట్రాక్టర్ని యూజ్ చేసి సో ఈ విధంగా యాంగిల్స్ని అంతా కూడా మనం మార్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎన్ఎన్కు ఇటు సైడ్ కూడా అంటే ఇప్పుడు మనం ఈ సైడ్ని కవర్ చేసేసాం, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇటు సైడ్ కూడా మనం 90 డిగ్రీస్ వరకు 0 నుంచి 90 డిగ్రీస్ వరకు యాంగిల్స్ అన్నిటిని కూడా డ్రా చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకు ఆ యాంగిల్స్ అన్నీ కూడా ఒక కర్వ్డ్ లైన్ మీద ఉన్నట్టుగా కనిపిస్తాయి. సో ఆర్ యూ క్లియర్ నౌ? ఓకే, నౌ place a semicircular glass disc so that its diameter coincides with the interface line MM and its center coincides with the point O. Point A laser light along NN in such a way that the light propagates from A to glass through the interface at point O and observe the path of the laser light coming from other side of disc as shown in figure B. ఓకే, సో ముందుగా మనం డ్రా చేసినటువంటి ఈ ఫిగర్ ఉంది కదా, సో ఎస్ ఈ ఫిగర్ మీద మనం ఒక సెమీ సర్కులర్ డిస్క్ని పెట్టాల్సి ఉంటుంది అనమాట. సో దీని యొక్క డయామీటరు ఇంటర్ఫేస్ లైన్ ఎంఎం ఉంటుంది కదా దానికి కోయిన్సైడ్ అయి ఉండాలి. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇది, ఎస్. సో ఇది మీకు ఇలా పెట్టినప్పుడు ఈ డయామీటర్ దీని యొక్క డయామీటరు ఎంఎం అనేటువంటి ఇంటర్ఫేస్కు కోయిన్సైడ్ అయి ఉండాలని చెప్తున్నారు. ఓకే, సో ఎస్. సో ఇప్పుడు మనం ఒక లేజర్ లైట్ని తీసుకొని ఎయిర్ నుంచి గ్లాస్ వరకు అంటే ఇంటర్ఫేస్ ద్వారా ఇక్కడ మనకు ఇంటర్ఫేస్ ఏంటి ఎంఎం. సో ఎంఎం ఇంటర్ఫేస్ ద్వారా అటు పాయింట్ ఓ వద్ద ఇక్కడ మీకు కనిపిస్తుందా పాయింట్ ఓ, సో ఇది మనం చెప్పుకున్నటువంటి పాయింట్ ఓ. సో దిస్ ఈజ్ ద ఇంటర్ఫేస్. ఇప్పుడు మనం ఒక లేజర్ లైట్ని తీసుకొని ఇంటర్ఫేస్ వద్ద అది కూడా పాయింట్ ఓ ద్వారా మనం లేజర్ లైట్ని పాస్ చేసినప్పుడు ఓకే, సో పాస్ చేసినప్పుడు ఆ లేజర్ లైట్ యొక్క పాత్ ఏ విధంగా కనిపిస్తుందంటే ఆ డిస్క్ నుంచి ఇంకొక సైడ్ నుంచి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఆర్ యూ క్లియర్నా? సో ఎప్పుడైతే మనం సెమీ సర్కులర్ డిస్క్ని ఎంఎం లైన్కు ఆ ఇంటర్ఫేస్కు సెమీ సర్కులర్ గ్లాస్ డిస్క్ డయామీటర్ ఎప్పుడైతే కోయిన్సైడ్ అవుతుందో అంటే సెంటర్ వచ్చేసి ఓ వద్ద కోయిన్సైడ్ అయి ఉండాలి, ప్రొట్రాక్టర్ సెంటర్ వచ్చేసి పాయింట్ ఓ వద్ద కోయిన్సైడ్ అయి ఉండాలన్నమాట. అట్ ద సేమ్ టైం ఇంటర్ఫేస్ లైన్కి కూడా కోయిన్సైడ్ ఉండాలి. ఇప్పుడు మనం ఒక లేజర్ లైట్ను ఎన్ఎన్ ద్వారా అంటే ఇక్కడ మనం నార్మల్లీ డ్రా చేసాం కదా అక్కడ అనమాట. అంటే ఎప్పుడైతే మనం ఈ లేజర్ లైట్ను ఎయిర్ నుంచి అంటే ఇక్కడ ఎయిర్ వచ్చేసి ఒక మీడియం వచ్చేస్తుంది, గ్లాస్ వచ్చేసి ఇంకొక మీడియం వస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే లేజర్ లైట్ని మనం ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకు లైట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు దీని ద్వారా ఇంటర్ఫేస్ ద్వారా సో ఈ ఇంటర్ఫేస్ వద్ద ఎక్కడ అంటే అటు పాయింట్ ఓ వద్ద సో ఎప్పుడైతే ఈ ఎయిర్ నుంచి గ్లాస్ మీడియంకు లైట్ అనేది ఇంటర్ఫేస్ ద్వారా పాస్ అవుతూ ఉంటుందో ఆ లేజర్ లైట్ యొక్క పాత్ అనేది ఇంకొక సైడ్కి వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే టోటల్గా దాని యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. If you cannot observe the path of laser light, put a black
colored plank against the curved line and observe the light point and imagine the light path. సో ఈ విధంగా మనం ఒకవేళ ఈ యాక్టివిటీ ద్వారా మనకు చేంజ్ ఆఫ్ డైరెక్షన్ కనిపించకపోయినట్టయితే, లేకుంటే ఆ పాత్ ఆఫ్ లేజర్ లైట్ మనకు కనిపించకపోయినట్టయితే, మనం ఇప్పుడు ఒక బ్లాక్ కలర్డ్ ప్లాంక్ని కర్వ్ లైన్కు అగెన్స్ట్గా పెట్టేసి అబ్జర్వ్ చేసినట్టయితే మనకు లైట్ పాయింట్ కనిపిస్తుంది, అలాగే ఆ లైట్ యొక్క పాత్ కూడా కనిపిస్తుంది. సో టోటల్గా మనం ఇక్కడ చేయాల్సిందంతా ఏం లేదు, ఒక ప్లాంక్ వైట్ చాట్నే మనం కవర్ చేసినటువంటి ఒక ప్లాంక్ తీసుకోవాలి. దాని మీద మనం 2 పర్పెండిక్యులర్ లైన్స్ని డ్రా చేసి, సో ఎన్ఎన్ ద్వారా 0 to 90 degrees అండ్ 0 to 90 degrees 4 సైడ్స్ని మనం డ్రా చేయాలన్నమాట. ఇప్పుడు ఒక సెమీ సర్క్యులర్ డిస్క్ని తీసుకొని ఎంఎం లైన్ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, ఆ లైన్కు సెంటర్లో సో డయామీటర్ అంటే ఈ ప్రొట్రాక్టర్ 0, అలాగే మన యొక్క ఎంఎం లైన్కు ఉన్నటువంటి 0 పాయింట్ వద్ద మనం ప్లేస్ చేసి, ఇప్పుడు ఒక లేజర్ లైట్ని ఒక సర్టైన్ డిస్టెన్స్లో నుంచి ఎయిర్ నుంచి గ్లాస్కు మీడియా ఉంటుంది, అంటే ఎయిర్ మీడియం ఒకటి ఉంటుంది, గ్లాస్ మీడియం, ఇక్కడ సర్కులర్ గ్లాస్ మీడియం ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే లేజర్ లైట్ని మనం ఆన్ చేస్తామో, సో ఈ లేజర్ లైట్ వచ్చేసి ఎయిర్ మీడియం నుంచి గ్లాస్ మీడియంకు వెళ్తుంది. దేని ద్వారా? ఇంటర్ఫేస్ ద్వారా. సో ఆటోమేటిక్గా ఈ లైట్ పాత్ వచ్చేసి చేంజ్ అవుతుంది అనమాట, అంటే డైరెక్షన్ చేంజ్ అయింది. సో అదే కదా రిఫ్రాక్షన్ అంటే. సో వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు another medium at interface, its light ray speed changes and its direction also changes. So ade kada direction, sorry ade kada refraction. Yes, is any deviation. సో ఇక్కడ డీవియేషన్ ఏమన్నా జరిగిందా మనం అబ్జర్వ్ చేసినటువంటి యాక్టివిటీలో? యాక్చువల్లీ దిస్ ఈజ్ ద ప్రాక్టికల్ యాక్టివిటీ వి షుడ్ మనం చేయాల్సిందే అనమాట. ఓకే, దెన్ send laser light along a line which makes 15 degrees angle of incidence anamata with NN and see that it passes through O point. Measure its corresponding angle of refraction by observing laser light coming from the other side of the glass slab. Note these values in table 2. Do the same for the angles of incidence such as 20 degrees, 30 degrees, 40, 50, 60 and note the corresponding angles of refraction. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇందాక మనం ఒక లేజర్ లైట్ని ఎయిర్ మీడియం ద్వారా గ్లాస్ మీడియంకి పాస్ చేసాం. ఓకే, దెన్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే లేజర్ లైట్ అది కూడా 15 degreesతో లైన్కు, అంటే ఆ లైన్ గుండా 15 degreesతో ఉన్నటువంటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎలా ఉండాలి? 15 degreesతో ఉండాలి. సో అప్పుడు మనం ఒక లేజర్ లైట్ని 15 degreesతో ఉన్నటువంటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్తో కలిగినటువంటి ఒక లైన్ని పాస్ చేసినప్పుడు, ఓకే, సో అది పాయింట్ O ద్వారా పాస్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం దాని యొక్క యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ని మెజర్ చేయొచ్చు. ఓకే, సో అదర్ సైడ్గా చూసుకున్నట్టయితే ఆ లేజర్ లైట్ మనకు అదర్ సైడ్ నుంచి వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇదే కదా మనం చేసింది. సో ఎప్పుడైతే ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి ట్రావెల్ చేస్తూ ఉంటుందో ఇంటర్ఫేస్ వద్ద ఆ లైట్ యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్లీగా ఇక్కడ కూడా మనం ఎన్ఎన్ లైన్కు ఒక లేజర్ లైట్ని సెండ్ చేస్తున్నాం. ఓకే, ఆ లేజర్ లైట్ యొక్క యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే 15 degreesతో ఉన్నటువంటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మనం పాస్ చేసినప్పుడు పాయింట్ O ద్వారా పాస్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనం యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ని మెజర్ చేయొచ్చు. సో మెజర్ చేస్తున్నప్పుడు మనకు ఆ వచ్చేటువంటి లైట్ ఎలా ఉంటుందంటే ఇంకొక సైడ్ నుంచి వచ్చినట్టుగా కనిపిస్తుంది అనమాట, అంటే ఆ గ్లాస్ స్లాబ్కు అదర్ సైడ్ నుంచి వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో ఈ విధంగా వచ్చినటువంటి వాల్యూస్ అన్నిటినీ కూడా, అంటే ఎంత యాంగిల్లో 0 వద్ద నుంచి మనం పంపిస్తే ఏ యాంగిల్ వద్ద మనకు రిఫ్రాక్షన్ జరిగింది అని ఈ టేబుల్లో మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం 15 degreesతో చేసాం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో ఇప్పుడు 20 degrees, 30 degrees ఇలా పెంచుకుంటూ వెళ్ళి రిఫ్రాక్షన్ అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత వచ్చిందో మనం ఈ టేబుల్లో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఏమొచ్చింది? I. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏం తీసుకున్నాం? ఫస్ట్ స్టార్టింగ్లో మనం 15 తీసుకున్నాం, అండ్ తర్వాత 20 అంటున్నాం, తర్వాత 30 అంటున్నాం, అండ్ నెక్స్ట్ రీఫ్రాక్షన్ ఎక్కడ వచ్చింది? ఎంత యాంగిల్ వచ్చింది మన ఇక్కడ? వాట్ 0, 10, 20, 30, 35 నుంచి మనం పెట్టినప్పుడు మనకు 0, 10, 20, 30, 30లో వచ్చింది. సో ఆ విధంగా మనం ఇప్పుడు ఏం చేయాలంటే
సైన్ ఐ, సైన్ ఆర్, సైన్ ఐ బై సైన్ ఆర్. ఈ విధంగా మనం ప్రతి ఒక్క వాల్యూని అంతా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫైండ్ సైన్ ఐ, సైన్ ఆర్ ఫర్ ఎవ్రీ ఐ అండ్ ఆర్ అండ్ ఎవాల్యుయేట్ సైన్ ఐ బై సైన్ ఆర్ ఫర్ ఎవ్రీ ఇన్సిడెంట్ యాంగిల్ ఐ. ఓకే, సో ఇందాక మనం ఇన్సిడెంట్ యాంగిల్ని అలాగే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ని తెలుసుకుంటాం. ఓకే, సో తెలుసుకున్నప్పుడు ఇప్పుడు మనం సైన్ ఐని అలాగే సైన్ ఆర్ని కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో సైన్ ఐ అండ్ సైన్ ఆర్ని తెలుసుకున్నప్పుడు సైన్ ఐ బై సైన్ ఆర్ని కూడా మనం ఎవాల్యుయేట్ చేయొచ్చు. నోట్, take the help of your teacher to find the values of sin I and sin R for each case. So when we should ప్రాక్టికల్గా ఎప్పుడైతే మనం చేస్తామో సో ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫైనలీ వీ విల్ గెట్ ద రేషియో సైన్ ఐ బై సైన్ ఆర్ యాజ్ ఎ కాన్స్టాంట్. సో ఎప్పుడైతే మనం ప్రతి ఒక్క యాక్టివిటీ అంటే 15 degrees, 20 degrees, 30 degrees ఈ విధంగా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్తో మనం ఈ యాక్టివిటీని కంటిన్యూషన్ చేస్తామో మనకు ఫైనల్గా వచ్చేటువంటి రేషియో ఏంటంటే సైన్ ఐ బై సైన్ ఆర్ వచ్చేసి కాన్స్టాంట్గానే ఉంటుంది. సో వాల్యూస్ అన్నిటినీ కూడా మనం మెషర్ చేసినప్పటికీ మనకు వచ్చేటువంటి కాన్స్టాంట్ వాల్యూ సైన్ ఐ బై సైన్ ఆర్ కాన్స్టాంట్గా ఉంటుందని చెప్తున్నారు. This ratio gives the value of refractive index of glass. In the above experiment, you might have noticed that R is less than I in all cases and the refracted ray bends towards normal in each case. Yes, సో ఈ రేషియో మనకేం తెలుపుతుంది అంటే గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఎంతో తెలుపుతుంది అనమాట. ఇక అదేవిధంగా మనం ఇందాక చూసుకున్నాం 15 degreesతో లైక్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 35 తీసుకున్నాం. ఇక్కడ చూడండి ఈ ఫిగర్లో చూసుకున్నట్టయితే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మనం 35 తీసుకున్నాం అనుకోండి, బట్ మనకు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వచ్చేసి 30 చూపిస్తూ ఉంది. అంటే ఆటోమేటిక్గా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కన్నా యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ లెస్ దాన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో అదే ఇక్కడ మనకు చెప్తూ అన్నారు. అంటే ప్రతి కేసెస్లో మనం చూసుకున్నట్టయితే ఆర్ వాల్యూ వచ్చేసి ఐ వాల్యూ కన్నా తక్కువగా ఉందన్నమాట. సో ఇప్పుడు రిఫ్రాక్టెడ్ రే అనేది నార్మల్ వద్ద బెండ్ అవుతుందని చెప్పుకోవచ్చా ప్రతి ఒక్క కేసులో? ఎస్. వాట్ డూ యూ కన్క్లూడ్ ఫ్రమ్ దీస్ అబ్జర్వేషన్స్? సో ఇప్పుడు ఈ అబ్జర్వేషన్స్ ద్వారా మీకు ఏం అర్థమైంది? ఎస్, కామెంట్లో కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. From the above experiment, we can conclude that when light ray travels from a rarer medium air to denser medium glass, the value of R is less than the value of I and the refracted ray bends towards the normal. ఓకే, సో మనం చేసినటువంటి పైన యాక్టివిటీ ద్వారా మనకేం తెలుస్తుందంటే ఎప్పుడైతే లైట్ రే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం, అంటే ఇక్కడ రేరర్ మీడియంలో మనం ఎయిర్ తీసుకుంటున్నాం, డెన్సర్ మీడియంలో గ్లాస్ తీసుకుంటున్నాం. సో ఎప్పుడైతే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి లైట్ రే ట్రావెల్ చేస్తుందో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కన్నా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు నార్మల్ వద్ద రిఫ్రాక్టెడ్ రే బెండ్ అవుతుందని చెప్పుకోవచ్చు. కెన్ యూ గెస్ వాట్ హ్యాపెన్ వెన్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం? ఓకే, యాక్చువల్గా మనం ఇప్పుడు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ఏంటి, రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకు లైట్ రే ట్రావెల్ చేస్తూ ఉంది, నార్మల్ వద్ద రిఫ్రాక్టెడ్ రే బెండ్ అవుతూ ఉంది. బట్ ఒకవేళ లైట్ రే వచ్చేసి డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకు ట్రావెల్ చేస్తున్నట్టయితే ఏం జరగచ్చు? లెట్ us take up another activity to find this. సో మరి దీన్ని తెలుసుకోవడానికి మనం నెక్స్ట్ యాక్టివిటీలోకి వెళ్ళిపోదాం. ఈజ్ యాక్టివిటీ 4. Take a metal disc, use a protractor and mark angles along its edge as shown in figure 5a. Arrange 2 straws at the center of the disc in such a way that they can be rotated freely about the center of the disc. ఓకే, సో ఇప్పుడు మనం ఒక డిస్క్ తీసుకోవాల్సింది. యాక్చువల్లీ మనం సిడి ప్లేయర్ అంటూ ఉంటాం, లైక్ ఇటువంటి మనం డిస్క్ తీసుకోవచ్చు అనమాట. అందులో ఒక మెటల్ డిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మెటల్ డిస్క్ మీద మనం ప్రొట్రాక్టర్ని యూజ్ చేసి యాంగిల్స్ అన్నిటిని కూడా మార్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇందాక ఎలా అయితే మనం 4 సైడ్స్లో చేసామో ఎన్ఎన్ నార్మల్కు, అలానే ఈ డిస్క్ మీద కూడా 0 to 90 degrees, అగైన్ 0 to 90 degrees, అగైన్ 0 to 90 degrees, ఈ విధంగా మనం యాంగిల్స్ అన్నిటినీ కూడా డ్రా చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఒక 2 స్ట్రాస్ని తీసుకొని ఈ డిస్క్ యొక్క సెంటర్ నుంచి వెళ్ళేలా ఒక 2 స్ట్రాస్ని అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఆ 2 స్ట్రాస్ని అరేంజ్ చేసినప్పుడు సెంటర్ ఆఫ్ ద డిస్క్ ఉంటుంది కదా,
సో ఈజీగా రొటేట్ అయ్యేలా ఉండాలన్నమాట. Adjust one of the straws to make an 10 degrees. Immerse half of the disc vertically into the water filled in a transparent vessel. While dipping, verify that the straw at 10 degrees is inside the water. From the top of the vessel, try to view the straw which is inside the water as shown in figure 5b. Then adjust the other straw which is outside the water until both straws appear to be in a single straight line. ఎస్, అబ్సల్యూట్లీ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక స్ట్రా అంటే ఇప్పుడు 2 స్ట్రాస్ని మనం మిడిల్ ఆఫ్ ద డిస్క్ నుంచి మనం ఇన్సర్ట్ చేసాం. ఓకే, సో ఒక స్ట్రా ఎలా ఉండాలంటే 10 డిగ్రీస్ యాంగిల్ ఉండేలా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఒక ట్రాన్స్పరెంట్ వెజిల్లో అంటే ఒక వెజిల్లో వాటర్ వేస్తే మనకు లోపల ఏం జరుగుతుందో మొత్తం కనిపించేటువంటి ఒక ట్రాన్స్పరెంట్ వెజిల్ తీసుకొని దాన్ని వాటర్తో నింపాలన్నమాట. సో ఇప్పుడు దాంట్లోకి మనం ఇక్కడ ఒక డిస్క్ తీసుకున్నాం కదా, ఆ డిస్క్ని వర్టికల్గా ముంచాలి. సో ముంచుతున్నప్పుడు మనకు ఆ స్ట్రా 10 డిగ్రీస్ ఇక్కడ 10 డిగ్రీస్లో ఉన్నటువంటి ఒక స్ట్రాని అడ్జస్ట్ చేసుకున్నాం కదా, సో ఆ 10 డిగ్రీస్ మాత్రమే ఆ స్ట్రా లోపల ఉండాలన్నమాట. ఇప్పుడు మనం టాప్ ఆఫ్ ద వెజిల్ నుంచి ఆ స్ట్రాని చూడడానికి ట్రై చేసినప్పుడు from the top of the vessel, try to view the straw which is inside the water as shown in figure 5b. Then adjust the other straw which is outside the water until both straws appear to be in a single straight line. ఎస్, సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే మనం ఈ ట్రాన్స్పరెంట్ వెజిల్లో 10 డిగ్రీస్తో కలిగినటువంటి ఒక స్ట్రాని మనం వాటర్లోకి డిప్ చేస్తాము. ఇప్పుడు పైన వెజిల్ టాప్ నుంచి మనం ఆ స్ట్రాని చూసినప్పుడు సో ఆ స్ట్రా వచ్చేసి ఎలా ఉంటుంది, వాటర్ లోపల ఉంటుంది కదా. ఇప్పుడు ఇంకొక స్ట్రా ఎలా ఉండాలంటే సేమ్ సింగిల్ స్ట్రైట్ లైన్లో కనిపించే విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇంకొక స్ట్రాని. Then take the disc out of the water and observe the 2 straws on it. You will find that they are not in a single straight line. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 10 డిగ్రీస్లో ఉన్నటువంటి ఒక స్ట్రాని వాటర్లో డిప్ చేసాం. సో ఇంకొక స్ట్రా అనేది ఉంటుంది కదా, ఆ స్ట్రాని మనం ఏం చేయాలి అంటే ఒక స్ట్రైట్ లైన్గా వచ్చేలాగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి వాటర్లో ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అయి ఉంటుంది. సపోజ్ ఇదే ఒక స్ట్రైట్ లైన్ అనుకుందాం. బట్ ఎప్పుడైతే మనం ఈ స్ట్రాని అటాచ్ చేసి ఉంటామో ఇలా వాటర్ నుంచి బయటికి తీసినప్పుడు మనకు ఆ 2 స్ట్రాస్ కూడా సింగిల్ లైన్లో ఉన్నట్టుగా కనిపించవు. Why do the straws appear to be in straight line when we view from the top? సో పైన వెజిల్ ఆఫ్ ద టాప్ అంటే టాప్ ఆఫ్ ద వెజిల్ నుంచి చూసినప్పుడు వెజిల్ యొక్క టాప్ నుంచి మనం చూసినప్పుడు స్ట్రాస్ వచ్చేసి సింగిల్ స్ట్రైట్ లైన్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. బట్ ఎప్పుడైతే మనం ఓపెన్ చేసి సైడ్ నుంచి చూస్తున్నామో అవి రెండు కూడా సేమ్ లైన్లో ఉండవు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ అంటే ఇప్పుడు చూద్దాం. Measure the angle between the normal and second straw. Draw table 2 again in your notebook and note the value. Do the same for various angles. Find the corresponding angles of refraction and note them in the table drawn. Use the data in the table and find refractive index of water. Do not take up this activity for angles of incidence greater than 48 degrees. You will learn the reasons for this in the following sections. ఓకే, సో యాక్చువల్గా మనం ఏం చేసాము, ఒక 10 డిగ్రీస్తో కలిగినటువంటి ఒక స్ట్రాని మనం డిస్క్కు అటాచ్ చేసాం. ఓకే, సో 10 డిగ్రీస్తో ఉన్నటువంటి ఒక స్ట్రాని మనం వాటర్లోకి డిప్ చేసాం కదా, ట్రాన్స్పరెంట్ వెజిల్లోకి డిప్ చేసినప్పుడు ఇంకొక స్ట్రాని ఒక స్ట్రైట్ లైన్గా ఫామ్ అయ్యేలాగా అంటే ఆ 2 స్ట్రాస్ కూడా ఒకే లైన్లో వచ్చేలాగా మనం అదర్ స్ట్రాని అడ్జస్ట్ చేసుకున్నాం. బట్ మనం టాప్ ఆఫ్ ద వెజిల్ చూసినప్పుడేమో ఆ 2 స్ట్రాస్ సేమ్ స్ట్రైట్ లైన్లో ఉన్నట్టుగా అనిపిస్తాయి. కానీ ఎప్పుడైతే మనం డిస్క్ని బయటికి తీస్తామో ఆ 2 స్ట్రాస్ కూడా ఒకే స్ట్రైట్ లైన్లో ఉన్నట్టుగా కనిపించవు. దానికి రీజన్ ఏమై ఉంటుంది అంటే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా నార్మల్కు అలాగే సెకండ్ స్ట్రాకు మధ్య ఉన్నటువంటి యాంగిల్ని మనం మెజర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు
ఇప్పుడు ఎలా అయితే మనం ఐ ఆర్ అంటే సైన్ ఐ సైన్ ఆర్ సైన్ ఐ బై సైన్ ఆర్ ఈ టేబుల్ 2ని మనం డ్రా చేసాం కదా, అగైన్ ఈ టేబుల్ 2ని మనం డ్రా చేసి ప్రతి ఒక్క వాల్యూని కూడా ఐ ఎంత వచ్చింది, ఆర్ ఎంత వచ్చింది, సైన్ ఐ సైన్ ఆర్ ఎంత వచ్చింది, దెన్ దాని యొక్క రేషియో ఎంత వచ్చింది, మొత్తం మనం ఒక టేబుల్ 2ని మళ్ళీ డ్రా చేసుకొని వాటి యొక్క వాల్యూస్ అన్నిటిని కూడా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ విధంగా ప్రతి ఒక్క యాంగిల్ని కూడా మనం చేంజ్ చేస్తూ ఉండాలి. అంటే ఎలా అయితే మనం పైన ఎక్స్పెరిమెంట్లో 15 degrees నుంచి 20, 30, 40 ఇలా పెంచుకుంటూ వెళ్ళాము, సో అలాగే ఇక్కడ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అదేవిధంగా మనకు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత వచ్చింది, సో ఈ టేబుల్లో మొత్తం కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. బట్ మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని పెంచుకుంటూ వెళ్తూ ఉన్నాం. బట్ ఇక్కడ 48 degrees కన్నా ఎక్కువగా పెంచకుండా మనం 48 degrees కన్నా తక్కువ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్తో రిఫ్రాక్షన్ ఎంత వచ్చిందో తెలుసుకోవచ్చు అనమాట. సో వీటన్నిటికీ కూడా రీజన్స్ ఏమిటి అంటే చూద్దాం. You will observe that in the above activity R is greater than I. In all cases, that means when light travels from denser to rarer, it behaves in opposite way to that we observed in lab activity 1. Yes. సో ఇప్పుడు మనం ఈ విధంగా 48 degrees కన్నా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని పెంచకుండా ఈ యాక్టివిటీని కంటిన్యూ చేసినట్టయితే ఇప్పుడు ఈ యాక్టివిటీలో ఏం తెలుస్తుంది అంటే రిఫ్రాక్షన్ యాంగిలే ఇన్సిడెన్స్ యాంగిల్ కన్నా ఎక్కువగా ఉంటుంది. బట్ మనం ల్యాబ్ యాక్టివిటీలో ఏం తెలుసుకున్నాము, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్సే రిఫ్రాక్షన్ కన్నా ఎక్కువ ఉంటుంది, అంటే రిఫ్రాక్షన్ యాంగిల్ ఇన్సిడెన్స్ కన్నా తక్కువ ఉంటుంది అనమాట. బట్ మనకి ఇక్కడ ఏం తెలుస్తూ ఉంది ఈ యాక్టివిటీలో అంటే ఎప్పుడైతే లైట్ రే అనేది డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకు అంటే వాటర్ లేదా గ్లాస్ మీడియం నుంచి ఎయిర్ మీడియంకు ట్రావెల్ చేసినప్పుడు రిఫ్రాక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఇన్సిడెన్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది. సో జస్ట్ ఆపోజిట్ అనమాట, ల్యాబ్ యాక్టివిటీ 1కు ఆపోజిట్ అని చెప్పుకోవచ్చు. From this activity we can generalize that when the light ray travels from denser to rarer, it bends away from the normal and or greater than I. సో ఈ యాక్టివిటీ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు, ఎప్పుడైతే లైట్ రే అనేది ఒక డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకు ట్రావెల్ చేస్తుందో ఆ లైట్ రే అనేది నార్మల్ నుంచి బెండ్ అవుతుంది అనమాట, అంటే నార్మల్కు బెండ్ అవుతుంది. సో టోటల్గా ఇక్కడ రిఫ్రాక్షన్ వచ్చేసి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కన్నా రిఫ్రాక్షనే ఎక్కువగా ఉంటుంది. Can we derive the relation between the angle of incidence and the angle of refraction theoretically? సో ఇప్పుడు మనం ఎప్పుడైతే లైట్ అనేది డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకు లైట్ ట్రావెల్ చేస్తుందో ఇటువంటి సిచ్యువేషన్లో నార్మల్ వద్ద బెండ్ అనేది జరుగుతుంది, లైట్ బెండ్ అవ్వడం జరుగుతుంది. సో టోటల్గా ఆర్ అనేది గ్రేటర్ దెన్ ఐ అవుతుంది. సో ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్కు మనం థియరిటికల్గా రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఓకే, లెట్ us know. Consider the following analogy to derive it. Let us imagine that a person has fallen out of boat and is screaming for help in the water at point B as shown in figure 6a. Yes. సో సపోజ్ మనం ఒక పర్సన్ వచ్చేసి బోర్డులో నుంచి కింద పడిపోయినట్టుగా అనుకుందాం. సో తను హెల్ప్ కోసం వాటర్లో ఉండి హెల్ప్ కోసం అరుస్తూ ఉన్నాడు, ట్రై చేస్తూ ఉన్నాడు, హెల్ప్ కోసం వెతుకుతూ ఉన్నాడు. ఇక్కడ పాయింట్ బి వద్ద. సో వాటర్లో ఒక పర్సన్ పడిపోయాడు అనుకోండి, పాయింట్ బి వద్ద వాటర్లో హెల్ప్ కోసం వెతుకుతూ ఉన్నాడు. ఓకే, ద లైన్ మార్క్డ్ త్రూ పాయింట్ ఎక్స్ ఈజ్ ద షోర్ లైన్. సో ఇదంతా కూడా మనం ఇప్పుడు ఈ ఎక్స్ లైన్ ఉంది కదా, సో దీనంతా కూడా మనం ఏమనుకుంటున్నాం, షోర్ లైన్ అంటే సముద్ర తీరం అనుకుందాం. ఓకే, లెట్ us assume that we are at point A on the shore and we saw the accident. In order to save the person, we need to travel a certain distance on the land and a certain distance in water. We know that we can run faster on land that we can swim in water. ఎస్. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, ఇక్కడ బి వద్ద ఉన్నటువంటి ఒక పర్సన్ని మనం కాపాడుకోవాలి అనుకుంటే, సపోజ్ మనం ఇక్కడ ఉన్నాం ఏ పాయింట్ వద్ద.
ఏ పాయింట్ వద్ద ఉన్నామా, దట్ ఈస్ సీ షోర్. సో ఇప్పుడు మనం ఇక్కడ హెల్ప్ కోసం అరుస్తున్నటువంటి ఒక పర్సన్ని చూసాము. ఒకవేళ ఈ పర్సన్ని మనం కాపాడుకోవాలంటే ముందుగా మనం ఏం చేయాలి? సో ఇక్కడ నుంచి సర్టెన్ ల్యాండ్ మీదకు ఒక డిస్టెన్స్ ఉండాలి. ఆ డిస్టెన్స్ నుంచి మళ్ళీ వాటర్లోకి సర్టెన్ డిస్టెన్స్ ఉండాలి. అంటే మనకు తెలిసినంత వరకు ల్యాండ్ మీద మనం చాలా ఫాస్ట్గా రన్ చేయగలం, లేక వాక్ చేయగలం. బట్ వాటర్లో చూసుకున్నట్టయితే మనం చాలా ఫాస్ట్గా స్విమ్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే ల్యాండ్ మీద చూస్తున్నట్టయితే మనం ఫాస్ట్గా రన్ చేయొచ్చు, బట్ వాటర్లో మనం ఫాస్ట్గా స్విమ్ చేయలేము. వాట్ డూ వీ డూ టు సేవ్ ద పర్సన్? సో ఇప్పుడు ల్యాండ్ మీద వరకు అయితే మనం ఫాస్ట్గా వచ్చి కాపాడగలం. ఇప్పుడు వాటర్లో మనం ఫాస్ట్గా స్విమ్ చేయలేము కదా. సో మరి ఈ పర్సన్ని మనం ఏ విధంగా కాపాడొచ్చు? Which path enables us to save the person in the shortest possible time? సో తక్కువ టైంలోనే మనం ఈ పర్సన్ని ఏ దారి ద్వారా కాపాడుకోగలం? డు వీ గో ఇన్ స్ట్రైట్ లైన్? సో స్ట్రైట్ లైన్ ద్వారా మనం ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళగలమా? ఓకే, చూద్దాం. బై కేర్ఫుల్ thought we would realize that it would be advantageous to travel a greater distance on the land in order to decrease the distance in water, because we go much slower in water. For whatever speeds on land and in water, the final path that one has to follow to reach the person is ACB, and that this path takes the shortest time of all the possible paths. If we take any other route, it will be longer. If we plot a graph for the time taken to reach the goal against the position of any point when we cross the shoreline, we could get a curve something like that shown in figure 6b. ఓకే, సో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించడం ద్వారా షార్టెస్ట్ టైంలోనే మనం ట్రావెల్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ల్యాండ్ మీద మనం డిస్టెన్స్ని ట్రావెల్ చేయొచ్చు, ఓకే. బట్ వాటర్లో మనం చాలా తక్కువ డిస్టెన్స్లో ట్రావెల్ చేయగలం, ఎందుకంటే ఫాస్ట్గా స్విమ్ చేయలేం కాబట్టి. ఓకే, వాటర్లో చాలా స్లోగా వెళ్తాం కాబట్టి మనం ల్యాండ్ మీదనే ఫాస్ట్గా రన్ చేస్తామని చెప్పుకోవచ్చు. బట్ వాటర్ మీద అలా అయితే స్పీడ్ని మనం మెయింటైన్ చేయలేము. ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా ఒక పర్సన్ని మనం రీచ్ అయ్యి కాపాడుకోవాలంటే ఏ వద్ద ఉన్నటువంటి నేను బి వద్ద ఉన్నటువంటి పర్సన్ని కాపాడుకోవాలంటే సి ద్వారానే వెళ్ళాలి. సో సి వచ్చేసి ఇక్కడ ఒక షార్టెస్ట్ టైంలో ఉన్నటువంటి ఒక డిస్టెన్స్ అనుకోవచ్చు. ఏసీబీ ద్వారానే మనం ఆ పర్సన్ని రీచ్ అవ్వగలము. సో ఈ పాత్ ద్వారా ఏసీబీ పాత్ ద్వారానే మనం ఆ పర్సన్ని రీచ్ అయ్యి షార్టెస్ట్ టైంలో అతన్ని సేవ్ చేసుకోగలం అన్నమాట. సో ఒకవేళ మనం ఈ రూట్ కాకుండా వేరొక రూట్ని ఫాలో అయినామనుకోండి, అది చాలా లాంగ్ అయిపోతుంది. ఒకవేళ ఆ రూట్కి మనం ఒక గ్రాఫ్ని గీసామనుకోండి, టైం అంటే ఆ అమ్మాయిని కాపాడుకోవడానికి కావాల్సినటువంటి వేని ఇంకొకటి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎంత టైంలో మనం రీచ్ అయ్యాము, ఎంత డిస్టెన్స్ వెళ్ళాము అని ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకు ఒక కర్వ్ అనేది వస్తుంది. 6 చూడండి ఇక్కడ. సో ఈ విధంగా కర్వ్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, where C is the point on shoreline corresponds to the shortest of all possible times. Let us consider a point D on shoreline which is very close to point C, such that there is essentially no change in time between path ACB and ADB. సో ఇక్కడ C అనేటువంటి పాయింట్ వచ్చేసి షోర్ మీద ఉన్నటువంటి లైన్ ఇక్కడ చూస్తున్నారు కదా 6Cలో. ఎస్, సో ఇది మనకున్నటువంటి టైంలో చాలా షార్టెస్ట్ పాసిబుల్ టైం అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం డి అనేటువంటి పాయింట్ని ఒక షోర్ లైన్ మీద కన్సిడర్ చేసుకున్నట్టయితే ఆ డి పాయింట్ సికు దగ్గరగా ఉన్నట్టుగా చూసుకోవాల్సి ఉంటుంది మనం. ఓకే, సో ఇక్కడ టైం అయితే ఎటువంటి చేంజ్ ఏం లేదు. ఏసీబీ అయినా ఏడీబీ అయినా సేమ్ టైమింగ్ అనమాట. ఎస్, సో
ఇక్కడ ఏ వద్ద ఉన్న బి వద్ద ఉన్నటువంటి పర్సన్ని కాపాడుకోవాలంటే మనం ఒక సి అనేటువంటి పాయింట్ని అనుకున్నాం. సో దట్ ఈస్ ద ఉన్నటువంటి టైంలో షార్టెస్ట్ పాసిబుల్ టైం అనుకున్నట్టయితే ఇప్పుడు డి అనేటువంటి పాయింట్ని చూద్దాం. సో ఈ డి అనేటువంటి పాయింట్కి సి పాయింట్కు దగ్గరగా ఉంటుందన్నమాట. అంటే టోటల్గా టైం అయితే ఎటువంటి చేంజ్ ఉండదు. ఏసీబీ అన్నా ఏడిబి అన్నా మొత్తం అంతా కూడా ఒకటే అని చెప్పుకోవచ్చు. Let us try to calculate how long it would take to go from A to B by the two paths, one through point D and another through point C. సో ఇప్పుడు మనం C అండ్ D 2 పాయింట్స్ని షోర్ లైన్ మీద కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, సో ఇవి ఎలా మనం ఏ నుంచి Bకు రీచ్ అవ్వాలంటే డి పాయింట్ ఉంది, సి పాయింట్ ఉంది. సో ఏ విధంగా క్యాల్కులేట్ చేయొచ్చు? ఫస్ట్ లుక్ అట్ ద పర్త్స్ ఆన్ ద ల్యాండ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 6C. If we draw a perpendicular DE between two paths at D, we can see that the path AD on land is shortened by the amount EC. ఓకే, సో ముందుగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ల్యాండ్ మీద ఉన్నటువంటి పాత్ని అబ్జర్వ్ చేయాలి. సో ల్యాండ్ మీద మనము ఒక డి వద్ద 2 పాత్స్ని పర్పెండికులర్గా డ్రా చేసామనుకోండి. డిఈ. ఓకే, సో పర్పెండికులర్ని డ్రా చేసినప్పుడు సో ఆ పాత్ మనకి ఏ విధంగా కనిపిస్తుంది అంటే ల్యాండ్ మీద షార్టెస్ట్ పాత్లా కనిపిస్తుంది. ఇక్కడ ఈసీ కూడా ఉంది కదా. సో దిస్ ఈజ్ ద ఈసీ. ఓకే, సో ఆ విధంగా అనమాట. అండ్ ఇంకొక పక్కన చూసుకున్నట్టయితే ఆన్ ద అదర్ హ్యాండ్ ఇన్ ద వాటర్ బై డ్రాయింగ్ కరెస్పాండింగ్ పర్పెండికులర్ సిఎఫ్ వీ ఫైండ్ దట్ వీ హ్యావ్ టు గో టు ద ఎక్స్ట్రా డిస్టెన్స్ డిఎఫ్ ఇన్ వాటర్. ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ గెయిన్ ఎ టైమ్ దట్ ఈస్ ఈక్వల్ టు గో త్రూ డిస్టెన్స్ EC on land, but we lose the time that is equal to extra distance df in water. These times must be equal since we assumed there no change in time between the two paths. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసాం, ముందుగా సి షోర్ మీద షోర్ లైన్ మీద సి అండ్ డి పాయింట్స్ని కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, డి వద్ద డిఈ అనేటువంటి పర్పెండికులర్ లైన్ని మనం డ్రా చేసాము. ఓకే, ఇక మనం ఏడి పాత్ మీద చూసుకున్నట్టయితే ఇదే షార్టెస్ట్ పాత్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇంకొక హ్యాండ్లో చూసుకున్నట్టయితే వాటర్లో సిఎఫ్ అనేటువంటి పర్పెండికులర్ లైన్ని మనం డ్రా చేసాం. సో ఇది మనకు ఎక్స్ట్రా డిస్టెన్స్ అనమాట. అంటే వాటర్లో ఉన్నటువంటి డిఎఫ్ డిస్టెన్స్ కన్నా ఎక్స్ట్రా డిస్టెన్స్గా చెప్పుకోవచ్చు. అంటే టోటల్గా ఇక్కడ టైం అనేది గెయిన్ అవుతూ ఉంది. దీనికి ఎప్పుడైతే మనం ఈసీ ద్వారా అంటే ల్యాండ్ మీద ఉన్నటువంటి ఈసీ ద్వారా వెళ్తామో ఇక్కడ టైం అనేది గెయిన్ అవుతూ ఉందన్నమాట. బట్ ఎప్పుడైతే మనం వాటర్లో ఉన్నటువంటి డిఎఫ్ ద్వారా వెళ్తామో అక్కడ టైం అనేది లాస్ అవుతూ ఉంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, సో ఇక్కడ ఉన్నటువంటి టైమ్స్ అన్నీ కూడా ఈక్వలే. ఎప్పుడు సో 2 పాత్స్ మధ్య ఉన్నటువంటి టైంని చేంజ్ చేయకున్నప్పటికీ ఆ 2 టైమ్స్ కూడా సేమ్ అవుతాయి. అంటే ఇక్కడ చూపిస్తాను నేను. సో సి డి 2 పాయింట్స్ని మనం షోర్ లైన్ మీద కన్సిడర్ చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు డిఈ అనేటువంటి లైన్ని పర్పెండికులర్ని డ్రా చేసాం. అంటే ఇక్కడ ఏడిఏఈ. సో ఇవి రెండు కూడా ల్యాండ్ మీద ఉన్నటువంటి చాలా గ్రేటెస్ట్ డిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు. బట్ మనం ఎప్పుడైతే ఇక్కడ వాటర్లో ఉన్నటువంటి డిఎఫ్ని కంపేర్ చేసుకుంటామో ఈ వాటర్లో డిఎఫ్ని ట్రావెల్ చేయాలనుకుంటే చాలా టైం తీసుకుంటుందన్నమాట. ఓకే, సో అందుకని చెప్పి ఇక్కడ చెప్తున్నారు వాటర్లో ఉన్నటువంటి డిఎఫ్లో మనం ట్రావెల్ చేయడానికి ఎక్స్ట్రా డిస్టెన్స్ కావాలి. అది ల్యాండ్ మీద ఉన్నటువంటి ఈసీ, ఇదిగోండి ఈ ల్యాండ్ మీద ఉన్నటువంటి ఈసీ ద్వారా మనం ట్రావెల్ చేసినట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడం చాలా ఈజీ అయిపోతుంది. బట్ వాటర్లో ఈ పాయింట్ నుంచి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సో ఇక్కడ కష్టం అవుతుంది వాటర్లో రావడానికి. అందుకని చెప్పే ఈ డిఎఫ్ని ట్రావెల్ చేయడం కన్నా ఒకేసారి ల్యాండ్ మీద ఉన్నటువంటి ఈసీని కూడా మనం ట్రావెల్ చేసినట్టయితే సో టైం కూడా సేవ్ అవుతుంది అని చెప్తున్నారు.
Let the time taken to travel from E to C and D to F be delta t, and V1 and V2 be the speeds of running and swimming. From figure 6c we get EC equals to V1 delta t and DF equals to V2 delta t. ఓకే, సో ఇప్పుడు మనం ఈ నుంచి సికు అలాగే డి నుంచి ఎఫ్కు వెళ్ళడానికి టైం ఎంత అనుకుందాం, డెల్టా టీ అనుకుందాం. సో V1 V2 ఏమో రన్ చేయడానికి V1 స్పీడు అండ్ స్విమ్ చేయడానికి V2 స్పీడ్ అనుకుందాం. ఓకే, సో ఆర్ యూ క్లియర్ నౌ? ఎక్కడ నుంచి మనం ఇప్పుడు వెళ్తున్నాం, ఈ టు సి, ఈ టు సికి వెళ్ళడానికి అలాగే డి టు ఎఫ్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో చూసుకుంటున్నాం అన్నమాట. ఓకే, డి టు ఎఫ్. ఎస్, ముందుగా మనకు 6C ద్వారా ఫిగర్ ద్వారా ఏం తెలుస్తుంది, ఈసీ ఈక్వల్స్ టు అంటే ల్యాండ్ మీద రన్ చేస్తున్నాం, ఈ నుంచి సికు ల్యాండ్ మీద రన్ చేస్తూ ఉన్నాం. సో దానికి V1 డెల్టా టీ అనుకుందాం. సో డిఎఫ్, సో V2 అంటే స్విమ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకే, సో V2 స్పీడ్తో మనం స్విమ్ చేస్తూ ఉన్నాం. దెన్ ఈసీ బై డిఎఫ్ ఈక్వల్స్ టు V1 బై V2. సో ఈ రిలేషన్ మనకు వస్తూ ఉంది. Let I and R be the angles measured between the path ACB and normal NN perpendicular to shoreline X. సో ఇప్పుడు మనం I అనేటువంటి అలాగే I అండ్ Bని మనం యాంగిల్స్ అనుకుందాం. ఓకే, సో ఇవి ఏసీబీ అలాగే నార్మల్ ఎన్ఎన్కు మధ్య ఉన్నటువంటి యాంగిల్స్. ఓకే, సో అలాగే షోర్ లైన్కు ఉన్నటువంటి ఎక్స్ ఉంది కదా, ఆ లైన్ పర్పెండికులర్గా ఉందనుకుందాం. కెన్ యూ ఫైండ్ సైన్ ఐ అండ్ సైన్ ఆర్ ఫ్రమ్ ఫిగర్ 6C? టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ టీచర్. సో ఈ 6C ద్వారా మనం సైన్ ఐ అండ్ సైన్ ఆర్ని మెషర్ చేయొచ్చు. ఓకే, ఎస్, ఫ్రమ్ ఫిగర్ 6C we get sin I equals to EC by DC అంటే sin R equals to DF by DC. సో ఈ ఫిగర్ ఉంది కదా మనకి ఇక్కడ, EC by DC అంటే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద షోర్ లైన్ E, ఇది D, C, D. ఒక్క నిమిషం, ఇది సి. ఎస్, ఇక్కడ డ్రా చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఇది షోర్ లైన్ ఎక్స్ కదా, ఇక్కడేమో ఈ ఉంది పాయింట్ వద్ద. సో దిస్ ఈజ్ ద డి అండ్ దిస్ ఈజ్ ద సి. సైన్ ఐ ఈక్వల్స్ టు ఇక్కడ ఈసీ బై డిసి అంటే ఎస్, ఇక్కడ మనకు యాంగిల్ ఉండేది. సో ఇక్కడ యాంగిల్ ఉంది కాబట్టి మనం ఈ విధంగా చూసుకోవాల్సి వస్తుంది. సో ఈసీ బై డీసీ వస్తుంది. సైన్ ఆర్ ఎంత వస్తుంది, డిఎఫ్ బై డీసీ వస్తుంది ఆ యాంగిల్ ద్వారా. సో ఇప్పుడు సైన్ ఐ బై సైన్ ఆర్ ఏ విధంగా రావచ్చు, ఇంకా సైన్ ఐ బై సైన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ ఎంత, ఈసీ బై డీసీ. మరి సైన్ ఆర్ ఎంత, డిఎఫ్ బై డీసీ. సో ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు మనకు టోటల్గా వచ్చేది ఏంటి, ఈసీ బై డిఎఫ్. ఫ్రమ్ ఈక్వేషన్ 3 and 4 వీ హ్యావ్, సో ఇక్కడ మనకు ఈక్వేషన్ 3లో ఏమొచ్చింది, ఈసీ బై డిఎఫ్ ఎంత వచ్చింది, V1 బై V2 వచ్చింది. మరి సైన్ ఐ బై సైన్ ఆర్ ఎంత వచ్చింది, ఈసీ బై డిఎఫ్ వచ్చింది. సో టోటల్గా సైన్ ఐ బై సైన్ ఆర్ ఈక్వల్స్ టు ఈసీ బై డిఎఫ్. బట్ మనకు ఈక్వేషన్ 3లో ఈసీ బై డిఎఫ్ ఎంత వచ్చింది, V1 బై V2 వచ్చింది. ఓకే, దెన్ ఆర్ యూ క్లియర్ నా? ఎస్. సో టోటల్గా సైన్ ఐ బై సైన్ ఆర్ ఈక్వల్స్ టు V1 బై V2 వచ్చింది. దస్ టు సేవ్ ద పర్సన్ వన్ షుడ్ టేక్ ద
path to satisfy the above equation. We used the principle of least time to derive the above result. Hence we can apply the same for the light ray also. From 5 we get sin I by sin r equals to v1 by v2 equals to n2 by n1. ఓకే, సో ఇప్పుడు మనం ఆ పర్సన్ని సేవ్ చేయాలి అనుకుంటే సో ఈ పాత్ ద్వారా అంటే ఈ ఈక్వేషన్ని బేస్ చేసుకొని వచ్చేటువంటి పాత్ ద్వారా వెళ్ళినట్టయితే దారి ద్వారా వెళ్ళినట్టయితే ఆ పర్సన్ని సేవ్ చేయగలము. సో లీస్ట్ టైంలో మనం ఈ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఆ విధంగా సేమ్ ప్రిన్సిపల్ని మనం లైట్ రేకి కూడా అప్లై చేసినట్టయితే sin I by sin r ఈక్వల్స్ టు v1 by v2 సో n2 by n1 వస్తుందన్నమాట. ఇక్కడ sin I by sin r ఈక్వల్స్ టు n2 by n1 సో క్రాస్ మల్టిప్లైయింగ్ చేసినట్టయితే n1 sin I ఈక్వల్స్ టు n2 sin r. సో దీన్నే మనం సెన్స్ లా అని చెప్తున్నాం. ఏంటిది? సెన్స్ లా. n1 sin I ఈక్వల్స్ టు n2 sin r లేదంటే sin I by sin r ఈక్వల్స్ టు n2 by n1. From the above discussion we can conclude that when light travels from one medium to another the ratio of speeds v1 by v2 is equal to n2 by n1. The light should enter at such an angle that the ratio of sine of angles I and r is equal to the ratio of speeds v1 and v2 in two media. ఎస్, సో పైన చెప్పుకున్న దాన్ని బట్టి చూస్తుంటే ఎప్పుడైతే లైట్ ట్రావెల్ అనేది అంటే ఎప్పుడైతే లైట్ అనేది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి ట్రావెల్ చేస్తుందో ఆ స్పీడ్స్ యొక్క రేషియో అంటే v1 by v2 కూడా n2 by n1కు ఈక్వల్ అవుతుందన్నమాట. ఓకే, ఎస్, సో ఇక్కడ సైన్ ఆఫ్ యాంగిల్ ఐ అండ్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆర్ వచ్చేసి v1 v2 స్పీడ్స్కు ఈక్వల్గా v1 v2 రేషియోకు ఈక్వల్ అవుతుందని చెప్పుకోవచ్చు టూ మీడియాలోను. అబోవ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ యాక్టివిటీస్ షో దట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అక్కర్స్ అకార్డింగ్ టు సర్టన్ లాస్. ఎస్, సో పైన మనం చేసినటువంటి యాక్టివిటీస్ని బేస్ చేసుకొని రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇక్కడ కొన్ని లాస్ ఇచ్చారు. సో అవి చూద్దాం. Following the laws of refraction, the incident ray, the refracted ray and the normal to interface of two transparent media at the point of incidence all lie in same plane. సో ఇక్కడ ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే అలాగే నార్మల్, సో ఈ మూడు కూడా ఓకే, సో ఇవి మూడు కూడా ఒకే ప్లేన్లో ఉంటాయని చెప్తున్నారు. డ్యూరింగ్ రీఫ్రాక్షన్ లైట్ ఫాలోస్ సెన్స్ లా n1 sin I ఈక్వల్స్ టు n2 sin r. ఓకే, ఎస్, లేదా sin I by sin r ఈక్వల్స్ టు కాన్స్టాంట్. ఓకే, సో రీఫ్రాక్షన్ ఉన్నప్పుడు మనం సెన్స్ లా ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే పైన మనం ఇప్పుడు ఒక అమ్మాయికి హెల్ప్ చేయాలంటే మనం ఏ విధంగా అయితే ఈ ప్రిన్సిపల్ని యూజ్ చేసామో సెన్స్ లాని యూజ్ చేసామో అదేవిధంగా రీఫ్రాక్షన్లో కూడా లైట్ వచ్చేసి సెన్స్ లాను ఫాలో అవుతుంది. సో సెన్స్ వచ్చేసి sin I by sin r ఈక్వల్స్ టు కాన్స్టెంట్గా చెప్పుకోవచ్చు, లేదంటే n1 sin I ఈక్వల్స్ టు n2 sin rగా కూడా చెప్పుకోవచ్చు. Is there any chance that angle of refraction is angle equal to 90 degrees? When does this happen? Okay, so యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్ అనేది 90 డిగ్రీస్కు ఈక్వల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఒకవేళ యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్ 90 డిగ్రీస్కు ఈక్వల్ అయినట్టయితే వాట్ హ్యాపెన్, ఏం అవ్వచ్చు? ఓకే, సో లెట్ us ఫైండ్ అవుట్. సో దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పటివరకు మనం ఏం తెలుసుకున్నాం ఈ యాక్టివిటీ ద్వారా? ఎస్, సెన్స్ లా అంటే ఏంటో తెలుసుకున్నాం. sin I by sin r మనం కాన్స్టాంట్గా ఉంటుందని తెలుసుకున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ యాక్టివిటీలో ఎప్పుడైతే లైట్ రే అనేది డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి ట్రావెల్ అవుతుందో సో టోటల్గా ఇక్కడ r అనేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది, r గ్రేటర్ దెన్ I ఉంటుంది. బట్ వెన్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం r లెస్ దెన్ I ఉంటుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ మీడియమ్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ టూ మీడియమ్స్ని బేస్ చేసుకొని లైట్ రే ట్రావెల్ చేస్తుంది కదా, సో అక్కడ మీడియమ్స్ మీద బేస్ చేసుకొని ఇక్కడ మనకు రిఫ్రాక్షన్
రిఫ్రాక్షన్ అటువంటి వాల్యూ వస్తూ ఉంది. అండ్ దెన్ మనం అలాగే చూస్తున్నట్టయితే నెక్స్ట్ దానిలో సెన్స్లో తెలుసుకున్నాం. సెన్స్లో sin A by sin R ఈక్వల్స్ టు N2 by N1. ఓకే, అండ్ N1 sin A ఈక్వల్స్ టు N2 sin R చెప్పుకోవచ్చు. ఓకే, లేదా sin A by sin R ఈక్వల్స్ టు కాన్స్టాంట్గా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ వచ్చేసి లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ మీద ఫాలో అయి ఉంటుంది అనమాట. అంటే ఈ లాస్ని ఫాలో అయి ఉంటుంది. ఏంటి ఈ లాస్ అంటే ఇక్కడ ఇన్సిడెంట్ రే గాను, అలాగే రిఫ్రాక్టెడ్ రే, అలాగే నార్మల్, ఇవన్నీ కూడా ఒకే ప్లేన్లోనే ఉంటాయని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రిఫ్రాక్షన్లో వచ్చేసి లైట్ దేన్ని ఫాలో అవుతుంది అంటే సెన్స్ లాని ఫాలో అవుతుంది. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే ఒకవేళ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 degreesకు ఈక్వల్ అయినట్టయితే సో ఏం జరగచ్చు. ఓకే, సో దానికి సంబంధించినటువంటి ఒక టాపికే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, అండ్ స్టిల్ మీకు ఏమైనా కన్ఫ్యూజ్ ఉన్నా లేదా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే నేను మీకు అక్కడే ఆన్సర్ ఇచ్చేస్తాను అనమాట. ఓకే, దెన్ థ్యాంక్ యూ.